అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఫైలేరియా అనగానే టక్కును గుర్తొచ్చే గ్రామాలు పెదమానాపురం, పెదబెంకి గ్రామం, బైరుపురం గ్రామంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రామంలో అత్యధికంగా ఫైలేరియా బాధితులు ఉంటున్నట్టు సర్వేలో తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఫైలేరియా బారిన పడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్య అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, రోజు రోజుకి చూసుకుంటే ఈరోజు ఈ ఫైలేరియా బాధితుల పరిస్థితి ఏ విధంగా క్షీణిస్తుంది. ఇప్పటికే 6 మెంబర్స్ వరకు చనిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు ఫైలేరియా ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫైలేరియా వ్యాధి ఉన్నప్పటికీ దాంతోపాటు ఈ ఫైలేరియా వల్ల చనిపోయారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము, కానీ తక్కువ వయసులోనే చనిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈరోజు ఈ ఫైలేరియా రావడానికి గల కారణాలు ఏంటి, పెదమానాపురం గ్రామం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం వెనక ఉన్నటువంటి ఈ గ్రామం పేరే పెదమానాపురం. ఈ పెదమానాపురం గ్రామంలో ఉన్నటువంటి ఫైలేరియా బాధితులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫైలేరియాతో ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళ సమస్య ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు మీకు ఫైలేరియా 2 కాళ్ళకి వచ్చినట్లయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది, ఏ విధంగా ఉంది, ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీ పరిస్థితి ఎలా ఉంది? మనం నడడానికి పని చేయడానికి పని చేయం సార్. ఒకవేళ పని చేసినా సరే కాలు వాపు వచ్చి మంటలాగా జ్వరాలు జబ్బుల్లాగా వచ్చేస్తున్నాయి సార్. నడడానికి ఓపిక లేకుండా అయిపోతున్నాం అండి, కాలు మంటలే వచ్చేస్తున్నాయి. ఇటుకేసి వెళ్ళినా మాకు ఉపాధి అవకాశాలు లేవు సార్. ఇంతకుముందు మాకు 2 ఇయర్స్ ముందు వరకు ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ ఫెన్షన్ మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాం సార్. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీకు ఒక్కోళ్ళకి 2 కాళ్ళకి ఉంది వస్తుందండి. యశ్నా సత్యనారాయణ, మానాపురం, పెదమానాపురం 2 కాళ్ళు బురగాల్లాగా వస్తున్నాయి. ఈ పెన్షన్ మాకు ఇది లేదు, కొద్ది పెన్షన్ ఇబ్బంది కోరుతున్నాం. జ్వరం, చలి జ్వరం వస్తుంది, 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఏంటి దీని లక్షణాలు ఏంటి, మీకు ఏ విధంగా ఉంటున్నాయి? కాలు ఓపు వస్తుంది, తర్వాత కాలు పీగులు ఉన్నాయి. 3 సంవత్సరాలు పెట్టి వరకు కాలు 5 ఉన్నాయి, పెన్షన్ కట్టి ఎట్లేదు. మీరు చెప్పండి, మీకు ఎప్పటి నుంచి మీకు ఈ కాలు వాపు ఉన్నది, మీ ఎప్పటి నుంచి మీరు ఈ వ్యాధి బాధపడుతున్నారు ఏంటి? మరి ఎందుకు వెళ్ళలేదు, కాలు ఓపు ఉండబట్టి పనికి పాటు మరి వెళ్ళలేదు, గగదిగిపోతుంది, మరి వెళ్ళపోతాను అంతే. మీరు ఎప్పటి నుంచి దీంతో బాధలు పడుతున్నారు? దీంతో అదే 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. మీరు చెప్పండి అమ్మా. నాకు 15 సంవత్సరాలు బట్టి ఉంది, 2 కాలు మా అక్కల సలుపులు. ఆ కాలు ఊపి రాగానే జ్వరం వచ్చడం, పొక్కులు వచ్చడం, తలబాధ వచ్చేస్తాను, గగ్గ దిగిపోతుంది. మరి ఎటు వెళ్ళలేదు, మా ఆయన చచ్చిపోండు, నాకేం మరి లేదు. అలా కాలు ఊపుతాను, అలా ఇంట్లోనే ఉండడమే. చలి జ్వరం వచ్చేది వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, ఒక చుట్టూ నెలకు ఒకసారి పొక్కులు వచ్చేది కాలు. చెప్పండి అయ్యా, మీరు చూసుకుంటే చాలా పెద్దది కనిపిస్తుంది, చాలా చూడడానికి కూడా కొంచెం భయంకరంగా ఉన్నట్లుంది, మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఏంటి అది? అది మంచం మీద ఉండడమే, నా జ్వరం అయితే బాటలు ఎక్కించుకోవడమే, మందులు వాడడమే, అంత హాస్పిటల్కి వెళ్ళడమే. అది 12 సంవత్సరాలు బట్టి అలాగా ఉంటుంది. ఒక పెన్షన్ 5,000 ఇచ్చారు కదా, అప్పుడు నుంచి కూడా మేనేజర్. అది ప్రజెంట్ మరి మీ జీవనాధారం ఏంటి, మీరు ఏదైనా పనులు చేసుకోగలరా, చేసుకోలేరా, ఏంటి? మంచం మీద ఉండమే, మరి టోపు ఉన్నది వెళ్ళడానికి, కర్ర వదులుకొని తిరగడమే ఇంటికాడే. నా పేరు రౌతు రాజేశ్వరి, నేను దత్తరాజేరి మండలం జడ్పీటీసీని. ఇక్కడ మా పెదమానాపురం విలేజ్లో చాలా వరకు ఫైలేరియా కేసులు ఉన్నాయి. అది ఎందువల్ల అంటే మరి చెరువు ఉంది, దానివల్ల చాలా ఎక్కువ ఫైలేరియా కేసులు గతం నుంచి చాలా 10 years నుంచి కూడా ఉన్నాయి. అవి తగ్గడానికి చెరువు క్లోజ్ చేస్తే కానీ అవి తగ్గే పరిస్థితి కాదని చెప్పి డిఎండిహెచ్ఓ నుంచి వాళ్ళు కూడా వచ్చి వెరిఫై చేసి చెప్పారు. మరి అవి తగ్గాలనుకుంటే మరి అక్కడ చెరువు క్లోజ్ చేయాలి. ఫైలేరియా మెడిసిన్స్ కూడా ప్రతి ఇయర్ ఇస్తున్నారు, వాళ్ళ హెల్త్ వచ్చి డిఎండిహెచ్ఓ హెల్త్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు, అయినా కూడా అవి నివారణ కాలేదు. ఇప్పటికీ ఒక 58 members ఫైలేరియాతో ఉన్నారు. ఒక 4-5 చనిపోయారు ఆ ఫైలేరియా ఎక్కువ అవ్వడం వల్ల. గతంలో పెన్షన్లు కూడా వాళ్ళకి వచ్చేవి. మంచం దిగిన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 2 కాళ్ళు కూడా ఫైలేరియా ఎక్కువ ఉండడం, వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. దానివల్ల వాళ్ళకి మన గవర్నమెంట్ ద్వారా పెన్షన్స్ వచ్చేవి. ఇప్పుడు పెన్షన్స్ కూడా ఒక లాస్ట్ ఇయర్ నుంచి తీసేశారు. గతంలో నేను జనరల్ బాడీలో కూడా చెప్పడం జరిగింది, మరి అది మరి ఇంకా ఏం చేశారో తెలియదు. ఆ పెన్షన్స్ వస్తే వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పిస్తామని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి గవర్నమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళకి పెన్షన్ వస్తే ఒక ఆసరా కల్పించినట్టు మన గవర్నమెంట్ అవుతుంది. మరి ఇది తక్షణమే చర్యలు తీసుకోవాలని
మన గవర్నమెంట్ని కోరుతున్నాను. ఈ దత్తిరాజగిరి మండల పెదమానపురం గ్రామ సర్పంచ్ని. నా పేరు గుట్టువాడ దాసు. మా యొక్క పెదమానపురం గ్రామంలో ఈ యొక్క ఫైలేరియా అనేది రీసెంట్గా అయితే గత 4-5 సంవత్సరాలు లేదు, గత 25-20 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ముఖ్య కారణమైనటువంటి మా పక్కన ఉన్నటువంటి ఒక చెరువు, మురుగునీటి చెరువు. ఈ చెరువు మూలంగా గత 25-30 సంవత్సరాల్లోనూ మా గ్రామంలోనూ ఓ 40-50 పర్సన్స్కి ఈ యొక్క వ్యాధి రావడం జరిగింది. మరి కొందరు డాక్టర్లు స్వయంగా వచ్చి కొన్ని నివారణ చేశారు. మరి కొన్ని ఎక్కువైపోయి వాళ్ళకి బ్రతుకు తెరువు నిమిత్తము, ఉపాధి నిమిత్తము, వాళ్ళకి ఆసరా నిమిత్తము కొంత వాళ్ళకి పెన్షన్ ద్వారా కానీ చెప్పి కొంత ఉపాధి కల్పించారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని అవి ఉపాధి కోల్పోయారు, ఆసరా కోల్పోయారు. మళ్ళీ ఆ యొక్క ఆసరని మళ్ళీ పునర్నిర్మాణం చేయవలసిందిగా నేను గ్రామ సర్పంచ్గా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుచున్నాను. అయినా రాబోయే రోజుల్లో ఎలాంటి మళ్ళీ రాకుండా ఉండాలంటే మరి డిపార్ట్మెంటు హెల్త్ పరంగా మా మండల టీం అయినవండి, జిల్లా టీం అవనివ్వండి, మరి అందరూ కూడా దీని మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పెదమానపురం గ్రామ పంచాయతీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్ని, ఈ యొక్క ప్రజలని మరి హెల్త్ పరంగా రక్షించి కాపాడాలని నేను ఈ గ్రామం తరపున కోరుచు ఉన్నాను అనమాట. ఫైలేరియా కోసం మాకు ఫైలేరియా యూనిట్ ఒకటి ఉందండి మన విజయనగరం జిల్లాలో. ఈ యూనిట్ తరపున వీళ్ళు రెగ్యులర్గా నైట్ బ్లడ్ సర్వే తీస్తూ ఉంటారు. దాని ప్రకారం మీరు మనకి ఎక్కువగా ఈ మానాపురం, బైర్పురం ఏరియాలో ఫైలేరియా కేసులు వస్తుంటాయి. ఈ నెల 5వ తారీఖునే ఈ మానాపురంలో, బైర్పురంలో కూడా నైట్ బ్లడ్ సర్వే తీయడం జరుగుతుంది. సుమారు 129 మందికి ఈ నైట్ బ్లడ్ సర్వే తీయగా అందరూ నెగిటివ్ రావడం జరిగింది. గత కేసులు మాత్రం 50 కేసులు, 58 వరకు కేసులు ఉన్నాయండి. అందులో యాక్చువల్గా 9 మందికి గత ప్రభుత్వంలో మనకి పెన్షన్ వచ్చేవి. అందులో రీవెరిఫికేషన్లో ఒకరు మాత్రమే అర్హులు, మిగతా 8 మంది అర్హులు కాదని తేవటం వల్ల వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అంటే ఫైలేరియా వాళ్ళకి 2 కాళ్ళకి బోధకాలు ఉండి ఆ 2 కాళ్ళు గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఈ పెన్షన్ అనేది వస్తుందండి. వాళ్ళు ఎటువంటి పని చేసుకోవటానికి వీలుగా ఉండకపోవటం వల్ల వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రీసెంట్ సర్వే ప్రకారం కూడా పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఎవరు కూడా మనం గుర్తించలేదు. ఎందువల్లంటే 2 కాళ్ళకి 2 వాపు ఉండి గ్రేడ్ 4 బోధకాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్కి అర్హులు. ప్రస్తుతానికైతే మనకి గతంలో వచ్చిన కేసులు తప్ప రీసెంట్గా ఎటువంటి ఫైలేరియా కేసులు కూడా నమోదు కాలేదండి జిల్లా వ్యాప్తంగా. చూసాం కదా ఈ ఫైలేరియా బాధితుల యొక్క కష్టాలు. వాళ్ళ యొక్క 2 కాళ్ళు కూడా పొంగి వాళ్ళు నరక యాతన అనుభవిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫైలేరియాకు రావడానికి ప్రధాన కారణంగా ఈ మానాపురం గ్రామానికి సంబంధించినటువంటి చెరువు అయితే మనం బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఈ చెరువు వల్లే ఈరోజు అంటే ఈ చెరువులో ఉన్నటువంటి చెత్త చెదారము పేరుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ మురికి నీరు ఎక్కువగా స్టాక్ ఉండిపోయిన కారణంగానే అక్కడైతే ఏదైతే దోమలు ఉన్నాయో ఆ దోమలతో లార్వా ఇక్కడ వృద్ధి చెంది వాటి యొక్క సంతతి పెంచుకొని ఏదైతే ఈ గ్రామ వాస్తవ్యుల మీద అయితే మాత్రం విజృంభిస్తున్న పరిస్థితి మాత్రం కనిపించింది ఆనాడు. అందుకారణం చేత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒకే గ్రామానికి చెందినటువంటి 58 మంది ఫైలేరియా బారిన పడడం అంటే మాత్రం ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. ఈరోజు ఈ ఫైలేరియా బారిన పడినటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, మాకైతే ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందించట్లేదు. గతంలో మాకు పెన్షన్ అయితే మాత్రం మాకు వచ్చేది, ఈనాడు మాకు ఆ పెన్షన్ రాకపోవడంతో మాకు ఈరోజు జీవనం కూడా గడపడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనా సరే మేము బయటికి వెళ్ళి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఉన్నాము. మమ్మల్ని అయితే మాత్రం గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అక్కడ పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలో కూడా సేమ్ పరిస్థితి మాకు కనిపించింది. ఈరోజు కూడా అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మెరగమూడిద మండలంలో ఉన్నటువంటి బైరుపురం గ్రామంలో కూడా ఈరోజు ఈ ఫైలేరియా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపించింది. ఇటువంటివి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారో ఈ వ్యాధిగ్రస్తులను అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.